హాయ్ గైస్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నీ అవ ఇంక చేసే బనుకోకపోయారా ఇంట్లో అందరు బుక్ చేసి వచ్చారు వినాయకుడిని. మనదేమై మరి ఇగోరా నా 3000 మీరు కూడా ఇవ్వండి. అంటే అన్న అది అన్నలేదు ముడ్డలేదు. పోనీ బుక్ చేయకపోతే ఉండండి రా. ఆడికి పోయినాక చూసి 50 ఉన్నాయి 100 ఉన్నాయి అంటే ఇజ్జత్ మొత్తం పోతుంది. మా నాయనమ్మ పింఛన్ పైసలు వాళ్ళేవంట అన్న, లేకపోతే తీసుకొచ్చేటోని నిమజ్జనం అయ్యేలోపు ఇస్తానా పైసలు నేను. అవురావర్ బీడి విచ్చం రంజోడక నిన్నేమో మురిగితీగారా ఒక లెక్క. ఇప్పుడేమాయరా మరి అయిపోయానా ఇక? ఒరే నీదేమాయరా మరి? మా పోరి పత్తిలో గలవనికి పోయిన పైసలు రాలేమంటానా ఇంకా. అవి వెయ్యంగానే ఇస్తానా నేను. ఎందుకు వచ్చే సంవత్సరం మీద రాదురా మరి ఏమైతుంది? అరే నువ్వురా మరి నీదేమైంది? ఇంట్లో రీఛార్జ్లకు అడిగితేనే కుక్కను కొట్టినట్టు కొడుతున్నారన్న. ఇంకా 5000 అడిగితే మయ్య దూలానికి ఆలడగడతాడు. కొంచెం తక్కువ చేయన్నా. పోనీ 11 రూపాయలు చందాన్ని ఇయ్యండిరా. అన్న నువ్వు గుద్దలు కట్టేటట్టు మాట్లాడకన్నా, బీపీ తెంగుతుంది. అబ్బా దీనికైతే కోపం పొడుచుకొస్తుంది మరి. అందరు ఇచ్చినట్లు మీరు కూడా ఇవ్వచ్చు కదరా. అన్న 2 రోజులు ఆగాను, ఇస్తా నేను. అరే నాకు అర్థం కాదు, అందరు పైసలు లేవంటారు, వాట్సాప్ స్టేటస్లో మాత్రం తాగిన ఫోటోలు పెడతారు. యాడికెళ్ళి వస్తాయిరా మీకు పైసలు? కార్తీక్ గారు పైసలు ఇస్తేనే నేను కూడా ఇస్తానా, లేకపోతే ఇయ్యనే నేను. అంటే నేను అంగవాడతా, నువ్వు కూడా వచ్చి అంగవాడతావు నాతో. ఇగో అన్న వీళ్ళు ఇట్లా అంటారనే ఇగో ముందే తీసుకొచ్చిన. వీళ్ళు ఏమంటారో అని చూసిన. కథలు తెంగకి నువ్వు 1000 రూపాయలు ఫోన్పేలు ఉన్నాయిరా, 2000 తర్వాత ఇస్తానా. నేను 2 రోజులు అయినాక ఇస్తానా. బుక్ చేయడానికి పోనీకి బండి ఎవడు చేస్తాడరా? నా బండి చేస్తా బరాబరే. పెట్రోల్ ఉచ్చది అయినట్టు తాగుతుంది 500 ఓపియా. అరే గిడ గుద్ద దగ్గర ఉన్న ఊరికి కొని కూడా 500 తాగుతారా నీ బండి? నీ బండి పెళ్ళ ఉండమయ్యా. నా బండి అయితే 10 రోజులు తిరుగుతారా 500 పెట్రోల్తోని. అన్న నేను తీసుకొస్తాను బండి, మరి రాంగా వైన్స్ దగ్గర ఆపుతావన్నా మరి సిట్టింగ్కి. ఒరే లేకి పడుకోవు. వాడన గణపతి బుక్ చేయనుకో తాగినకైనా తెలిస్తే గుద్దలు ముస్తారు. ఏ అట్లా కాదన్న, కారు పట్టుకొని పోదాం. కారానికి 1000 రూపాయలు 1500 దెంగెట్టుకునే బదులు కార్తీకాని బండి నా బండిని వేసుకొని పోదాం పని. అన్న నా బండిలో ఆయిల్ చేంజ్ చేయలేదన్న ఇంకా. పెట్రోల్ పోయిస్తాం రా పిసినారు పుక్క. ఫుడ్ గిడ్డు అన్నీ చూసుకుంటాం. అరే మీరు ఇట్లనే కొట్లాడతారా పోయేదుందా? చీకటి అయితే వచ్చేసరికి మళ్ళా. A few moments later. అమ్మ తోడు హైలైట్ ఉన్నాయి కదా విగ్రహాలు. ఓ భాయ్ సాబ్ ఇదరా ఏ విగ్రహం క్యా రేట్ హై? అరే ఓ అవులే, ఈ పేస్తాలో కానీ ఎవడు పట్టుకొచ్చిండ్రా ఇడికి? 2రా 3రా అంటున్నాడు. అమ్మ తోడు ఇదేమిందిరా అయింది ఈ నింది గంగలో. మీరెందుకు ఏతులు తెంగుతున్నారా? మీకు ఏం చేస్తే మాట్లాడండి మరి. భయ్యా ఏ కిత్నా ఉంటది ఈ బొమ్మ? అవుజుడాగో రాదానికి రాదు ఇంది రాదానికి. ఏతులు దెంగమంటే తిమ్మిని పంపించేస్తాడు. అరే ఓ పొట్టినా కొడుక ఇదేనారా హిందీ సగం హిందీ సగం తెలుగు? ఏ పీచే వాళ్ళ విగ్రహం రేట్ కితనా? 30,000 ఆడంతా గట్టిగా చెప్తున్నాడంటే 70 ఉంటది కావచ్చు. ఓ 2 రూపాయలు పడుకో, అది 30,000 రా. 30,000 అంటే మరీ ఎక్కువరా, కొంచెం కమ్ చేయమని. क्या భయ్యా ఏ విగ్రహం కా రేట్ కమ్ కరో, ఎక్కువ పైసలు నయ్యే మేరా పాస్. నీ అవ ఏడవైనా ఈ ఇందోళ్ళ మోపైతారేమ్రా మన పానం చుట్టూ. రేట్ కమ్ చేయి. అన్నా నాకు తెలియవచ్చన్నా ఎందుకంతా బట్టలు చెప్పుకుంటున్నారన్నా ఇందాక నుంచి. అన్నా ఎందుకు సావదంపుతున్నావు అన్న? ఇందాక నుంచి చెమటలు పడుతున్నాయి వెనక నుంచి. అన్నా 30,000 కాదు కానీ 15,000 ఇస్తాం. తమ్ముడు లాస్ట్ 25,000 వస్తుంది, తర్వాత మీ ఇష్టం. అన్న 15,000 కాదు 25,000 కాదు 20,000 ఇస్తామన్నా ప్లీజ్ అన్న. సరే భయానియండి పేరు రాస్తా.